జై భవానీ డిజిటల్స్ 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి ఛానల్కు శుభాకాంక్షలు తెలియజేసిన వారు రఘురామశేషు, ఎస్ రాయవరం మండలం, సైతారుపేట. ఫోన్ నంబర్ 9177346034 6281335403. నమస్తే, జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో తాటి ఉత్పత్తుల అభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ చేపడుతుందన్న మంత్రి కొల్లు. రంపచోడవరం మండలంలో ఎమ్మెల్యేల శిరీషతో కలిసి గిరిజన ఉత్పత్తులపై సమీక్షలో పాల్గొన్న రవీంద్రబాబు. నంబర్ 2, రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. నర్సీపట్నంలో సంక్షేమ ప్రదాత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లిలో శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తుమ్మల. దేవస్థానానికి విచ్చేసిన నాగేశ్వరరావుకు మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. తూని మండలంలో మిస్టరీగా మారిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై విచ్చేసిన పెద్దాపురం డీఎస్పీ. పాప ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను దూర ప్రాంతాలకు పంపి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించిన తిలక్. రాష్ట్రంలోని తాటి ఉత్పత్తుల అభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ చేపడుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళవారం రంపచోడవరం మండలం పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన నీరా ప్రోత్సాహం తాటి ఉత్పత్తుల అభివృద్ధి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. తాడి బోర్డు ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. మడాడువుల్లో తాటి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు తాటి కల్లును నీరాగా, తాటి బెల్లంగా విలువ ఆధారిత ఉత్పత్తులకు మార్చే కార్యక్రమాలను ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లే నీరాకు కూడా ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ సిహెచ్ శ్రీధర్, రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, రంపచోడవరం శాసనసభ్యులు లెజిస్లేటివ్ చైర్మన్ మిర్యాల శ్రీషాదేవి, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ధనుంజయ, రంపచోడవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, వంతల రాజేశ్వరి, సెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కె సత్తిబాబు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ కె గురుమూర్తి, పెరికల సంఘం చైర్మన్ వి వీరభద్రరావు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్యమురళి, ఈఎస్ శ్రీలత, ఏఎస్ సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ కమిషనర్ ఎం వినయ్ బాబు, ఓఎస్డి జవాలి అల్ఫాన్స్, రంపచోడవరం ఆర్డీఓ కె స్వాతి, డీఎస్పీ అష్రఫ్ అలీ, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, కేవీకే కోఆర్డినేటర్ గోవర్ధన్, డాక్టర్ మమత, ఏపీఐఐసి డైరెక్టర్ గొల్లపూడి పెదిరాజు, మైనార్టీ డైరెక్టర్ షేక్ సుబాని, గౌడ డైరెక్టర్ వై నారాయణగౌడ్, శాస్త్రవేత్తలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కల్లుగీత కార్మికులు, తాటి రైతులు తదితరులు పాల్గొన్నారు. పోలవరం జిల్లాలో మనకి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఉండడము, అది కూడా దేశంలోనే ఉన్నటువంటి 2 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఫామ్కి సంబంధించినటువంటి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి తమిళనాడులో ఉంది, ఇంకొకటి దేశం మొత్తంలో కూడా ఇక్కడే ఉంది. సో అలాంటి ఒక స్టేషన్ని సందర్శించడానికి వచ్చినటువంటి మంత్రివర్గ ఒక కళ్ళు గీసుకునేటువంటి గీత కార్మికులకు ఒక భరోసా ఇవ్వడానికి, అదేవిధంగా మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు, వాళ్ళ కోసం మనం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు మీ అందరికి కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు స్వయంగా కళ్ళు తీసుకునేటువంటి కళ్ళు గీత దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ఏంటి, వాళ్ళ యొక్క ఈ వృత్తి తర్వాత ఇంకా ఏం చేస్తారు, ఇవన్నీ కూడా పూర్తిగా పర్యవేక్షణ చేసి వారికి అండగా ఉంటూ ఈరోజు వాళ్ళకు కూడా ఒక భరోసా అనేది మనం ప్రతి సంవత్సరం కల్పిస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు మన కృషి విజ్ఞాన కేంద్రంలో మన మంత్రి గారు వచ్చి పూర్తిగా పర్యవేక్షణ చేసి మన ఏజెన్సీ ప్రాంతంలో కూడా రాబోయే రోజుల్లో ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఒక భరోసా ఇస్తారనేటువంటి పూర్తి నమ్మకం అయితే మనకుంది. ముందుకు తీసుకెళ్ళడానికి జిల్లా కలెక్టర్ గారు కూడా మాకే ఇక్కడ ఒక యూనిట్ ఇవ్వడానికి పాటించడం జరిగింది. డెఫినెట్గా దాన్ని ఎలా చేయాలో, ఎందుకంటే ఎంఎస్ఎంఈలో చేసుకోవచ్చా, లేకపోతే ఇందాక మన వాళ్ళందరూ కూడా చెప్పారు, నిన్న కూడా మన నాయకులు కూడా కొంతమంది మాట్లాడారు. ఏ రకంగా అయితే మనకి కాజీ బోర్డు లేకపోతే కోకోనట్ బోర్డు అని ఇలా టొబాకో బోర్డు అని ఉందో,
తాడీ బోర్డు కూడా ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందనే సంకల్పాన్ని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అంటే ఆ బోర్డు ఏర్పాటు చేయాలంటే కేంద్రం చేయాలి కాబట్టి దాన్ని ఎలా చేయొచ్చు, అన్నీ కలిపి చేయొచ్చా అనేది ఒకసారి పరిశీలన చేసి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక లెటర్ రాసుకుని కేంద్రానికి కూడా పంపించి ప్రయత్నం చేయడానికి, ఎందుకంటే మనకి కూటమిలోనే ఉన్నాం కాబట్టి మనకి రానున్న ఎన్నికల్లో మతాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే వ్యక్తులు, రాజకీయ పార్టీలను ప్రజలు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. కాకినాడ జిల్లా తూని నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి కార్యక్రమంలో పాల్గొని దాడిశెట్టి రాజా ఘనంగా నివాళులర్పించారు. కోటనందూరు మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన నిలవెత్తు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు నేటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. అలాగే తూని నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించి పరిస్థితులను చక్కదిద్దాలని సూచించారు. కాకినాడ పోర్టును కోనపోర్టుగా పేరు మార్చాలని ఉద్యమాలకు పిలుపునివ్వడం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి హోదాకు తగదని దాడిశెట్టి రాజా విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టే ధోరణి పాలకపక్షాలు అవలంబించడం మంచిది కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని ఆయనన్న సబ్జెక్ట్ ఉన్న ఆయనన్న పాయింట్ కన్నా వచ్చి మాట్లాడతారని చెప్పేసి నేను చూస్తుంటే ఆయన కూడా అదే విధంగా ఏ విధంగా దోషముల పర్వం ఎత్తుకుంటున్నారో ఆయన కూడా అదే విధంగా దోషముల పర్వంతో మాట్లాడడం జరిగింది పెద్ద ఆయన. మరి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, దయచేసి రామకృష్ణ గారు, మీరు రాష్ట్రం కన్నా ఈ నియోజకవర్గ ప్రజలు మీ కుటుంబానికి అవకాశం ఇచ్చారు. ముందు ఈ నియోజకవర్గ ప్రజల బాగోగులు కూడా చూసుకోండి అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. కొన్ని గ్రామాల్లో అయితే రాత్రులు సామాన్య ప్రజలు నిద్రపోవడం మానేసి దొంగలను పట్టుకోవడానికి కాపలా తిరిగి పరిస్థితి వస్తుంది. బ్యాచ్ల కింద కొన్ని గ్రామాల్లో అయితే విపరీతమైన దొంగతనాలు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ పరిస్థితి అస్సలు బాగోలేదు. దయచేసి అవకాశం ఉంటే ఒక రివ్యూ తీసుకుని దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఈ ఎలక్షన్ కమిషన్ పని మీద మా బూత్ లెవెల్ ఏజెంట్లు తిరుగుతుంటే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, లేదంటే మా యాక్టివ్గా ఉన్న కార్యకర్తలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం విధంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి మీరు ముందు ఈ తునిలో లా అండ్ ఆర్డర్ మీద కానీ యువత అంతా కూడా గంజాయి మత్తుకి అలవాటు పడిపోయి ప్రతి కాలేజ్ దగ్గర, ప్రతి స్కూల్ దగ్గర, ప్రతి హాస్టల్ దగ్గర కూడా లేదా చాక్లెట్లు మాదిరిగా అమ్మేసి పరిస్థితి కనపడుతుంది ఈ తునిలోని. అవి ప్రివెంట్ చేయండి, మన యువత భవిష్యత్తు పాడవకుండా చూడండి అని చెప్పేసి నేను కోరుకుంటూ, అదేవిధంగా మీరు కూడా అందరిలాగా వ్యక్తిగత దోషాలకు దిగొద్దు. దయచేసి జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఆయన అన్నాడు కదా, రూపాయి వేయడానికి 5 రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, 10,000 కోట్లు వేయడానికి 50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, మిగతా 40,000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్తుంది, అమరావతి పేరు చెప్పని చెప్పేసి ఆయన చెప్పేశారు కదా. చెప్పండి, దానికి వీలైతే సమాధానం చెప్పండి. మీరు దానికి సమాధానం చెప్పడం అనేసి వేరే ఏదో మాట్లాడితే అది కరెక్ట్ కాదు. లేకపోతే ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటన్నది చెప్పండి, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ తుని ప్రజలకు కానీ. అంతేగాని మీరు కూడా మిగతా వాళ్ళలాగా వ్యక్తిగత దోషాలు చేయడం అన్నది కరెక్ట్ కాదు అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మరి గత ఎన్నికల్లో కనీసం ఒక మీటింగ్ లో కూడా నేను చెప్పుకోలేకపోయాను. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక పోర్టు మన తుని నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో శాంక్షన్ అయింది. 70%, 70% పనులు కూడా పూర్తయ్యాయి. 70% పనులు పూర్తయిన పోర్టుని 2 సంవత్సరాలు ఆపేశారు. మరి దేనికి ఆపేశారు కూడా ప్రజలకి చెప్పవలసిన అవసరం ఉంది. సరే, మళ్ళీ పనులు మొదలయ్యాయి. మరి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, నిన్న కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ అన్న పేరు మారుద్దాం, కోనా ప్రాంత పోర్ట్, కోనా పోర్ట్ కింద పేరు మారుద్దాం, దానికి మనం పోరాటం చేద్దాం, నిరసనలు తెలియజేద్దాం, ధర్నాలు చేద్దాం అని చెప్పేసి ఆయన యనమల రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. అయ్యా రామకృష్ణ గారు, నిరసనలు, ధర్నాలు, పోరాటాలు మేం చేయాలి, ప్రతిపక్షంలో ఉన్న మేం చేయాలి. మీరు ఏం అవసరం లేదు, ఒక ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తే ఆ పేరు మారుతుంది. నిరసనలు, పోరాటాలు, ధర్నాలు ప్రజల పక్షాన, ప్రజా సమస్యలపైన మేము చేయాలి. మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలకు చెయ్యవలసిన పరిస్థితుల్లో మీరున్నారు, మీరు పోరాటే పరిస్థితుల్లో లేరు. ప్రజలకు అన్యాయం జరిగినా ఏం జరిగినా సరిదిద్ది చేయవలసిన పరిస్థితుల్లో మీరున్నారు. కానీ
మీరు పోరాటాలు చేయకూడదు. నవ్వుతారు ఎవరన్నా మీరు పోరాటాలు చేస్తే. దయచేసి ఒకసారి ఫోన్ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడండి, తక్కువ నా పేరు మారుతుంది కోనా పోర్టు కింద. అంతేగాని పోరాటం చేస్తాం, ప్రజలందరూ సిద్ధంగా అండి, ధర్నాలు చేద్దాం, నిరసన చేద్దాం, అది హాస్యాస్పదంగా ఉంటుంది. మేము చేయాలి ఏమన్నా చేసేలా ఉంటే ప్రజల పక్షాన ప్రజా పోరాటాలు. ఎందుకంటే 2 సంవత్సరాలు వెన్నుపోటు, ప్రజా వెన్నుపోటుకు 2 సంవత్సరాలు ఆ కార్యక్రమం తుల్లో చేసాం. మరి ప్రజల తాలూకు నిరసన మీకు చూపించారు, ఎన్ని ఇబ్బందిగా ఉన్నారో ప్రజల తాలూకు నిరసన చూపించారు. అదేవిధంగా మీ పిఎల్ఏలు కనీసం గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి తిరగలేని పరిస్థితి ఉంది. గ్రామంలోకి ఇంటికి వెళ్తే మహిళలు ఏమడుగుతున్నారు? మా 1500 ఏమైందని అడుగుతున్నారు, లేదా మా గ్యాస్ సిలిండర్ ఏమైందని అడుగుతున్నారు, లేదంటే 60 ఏళ్ళు దాటిపోయి మాకు పెన్షన్ ఏమైందని అడుగుతున్నారు. మీ కార్యకర్తలు ఎవరో కూడా ఒక ఫోటో తీసుకుని పోతున్నారు తప్పిస్తే ప్రతి ఇంటికి తిరిగే పరిస్థితుల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేరు. ఏదన్నా ఈ బూత్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో తిరిగితే బిఎల్ఓలతో ఆఫీసులతో కలిసి మా కార్యకర్తలు తిరిగి ప్రజా సమస్యలపై మా వాళ్ళు స్పందిస్తూ మాట్లాడుతున్నారు తప్పిస్తే మీ వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. వీలైతే చూడండి, మీ అధినాయకుడు ప్రోగ్రాం పెట్టాడు, 4 మండలాల్లో మండలానికి 10 రోజులు చెప్పిన 40 రోజులు ప్రోగ్రాం పెట్టాడు. మీరే వెళ్ళి చూడండి ప్రజల దగ్గరికి స్వయంగా. మీరు వెళ్తే మీకే చెప్తారు ప్రజలు వాళ్ళ సమస్యలన్నీ. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు, మీరు ఎగ్గొట్టేసిన హామీలు, రెట్టింపు సంక్షేమం అని వాళ్ళు ఏమన్నా అంటే అందరూ జగన్ ఎలాగే ఇచ్చాడు కదా, చంద్రబాబు నాయుడు రెట్టింపు ఎత్తానంటాడని చెప్పి ప్రజలందరూ మోసపోయారు. రెట్టింపు సరిగదా, జగన్ ఇచ్చి పథకాలు కూడా పూర్తిగా ఎత్తేసిన పరిస్థితి, రాష్ట్ర ప్రజలు మోసం చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు అన్ని ప్రాంతాల నందు ఘనంగా జరిగాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట, అప్పల నరసింహానగర్, గంగిరెడ్ల కాలనీ ప్రాంతం నందు కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ట్రేడ్ యూనియన్ నాయకుడు గోవింద పట్నాయక్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు పెందుర్తి పార్టీ ఇన్ఛార్జ్ వినుకొండరాము, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ తదితర కార్యకర్తలతో కలిసి రాజశేఖర రెడ్డి ఆత్మశాంతిని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి డాక్టర్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలను కొనియాడారు. అంతటి మహనీయుడి మరణం రాష్ట్రానికే కాక దేశానికి తీరని లోటుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్కా రామనాయుడు, గండి సన్నిబాబు, మోహన్ పట్నాయక్, రవి పట్నాయక్, సునీల్ రెడ్డి, కాళీ ప్రసాద్, లాలు తదితరులు పాల్గొన్నారు. అలాగే మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఈ అందరికీ కూడా మనం చేస్తూ, అలాగే ఉత్తరాంధ్ర నుంచి పాదయాత్ర చేపట్టాలని మీ అందరి తరఫున ధన్యవాదాలు తీసుకుంటూ అధ్యక్షురాలిగా రాష్ట్రానికి రావటం, మరి మరో రాజశేఖర రెడ్డి గారి అహంభావాలు కలిగిన వ్యక్తి, ప్రజా పోరాటాలు నిత్యం కూడా ప్రజలతోటి మరి నిత్యం పోరాటాలు చేస్తూ మరి ప్రజల్లో తిరుగుతూ మరి ఈ రాష్ట్రంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ లేదు. కానీ ఆమె రాజశేఖర రెడ్డి గారి కన్నా కళలు రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలనే గొప్ప నిశ్చయంతో ఆమె ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టారు. అక్కడ రామన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. రేపు రాబోయే రోజుల్లో దక్షిణ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కంపల్సరీగా ఉండబోతుంది. మరో విషయం, మరి రాజశేఖర రెడ్డి గారి పేద బలహీన వర్గాలకు మరి సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకుపోయారు. మరి అనేక లక్షల ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు. మరి అదేవిధంగా మరి ఆరోగ్యం బాగోకపోతే పేదవాడు ఆరోగ్యం కోసం ₹1 డాక్టర్గా ఆయనకి వృత్తిధర్మంగా తెలుసు కాబట్టి పేదవాడు గొప్పవాడితో పాటు వైద్యం చేయించుకొని ప్రైవేట్ హాస్పిటల్లో ఇంటికి నవ్వుకొని రావాలని మరి ఆయన ఆరోగ్యం పథకాన్ని పెట్టారు. మరి అదేవిధంగా 108, 104 మరి రైతులకు రుణమాఫీ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ తొలి సంతకం మళ్ళీ తమిళనాడులో విజయ్ గారు పెట్టారు, ఆయన ఆదర్శంగా తీసుకొని. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఎందరో ఇల్లు కడుతున్నారు. మరి అలాగే విద్యార్థి రీఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నారు. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంక్షేమాన్ని కూడా చూస్తున్నారు. మరి కొన్ని విషయాలు మరి ఇక్కడితో నేను పెట్టి పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగా వైద్యం చేయించుకునే పరిస్థితి. అలాగే ఒక పేదవాడు విదేశాల్లో వెళ్ళి చదువుకోవడానికి అవకాశాలు లేనప్పుడు ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళకి లోన్లు ఇచ్చారు. లోన్లు ఇచ్చి కూడా విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం కల్పించారు. ముఖ్యంగా రైతులకు ఉచిత విద్య. ఆ వేళ ఉచిత విద్య ఇస్తామంటే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ హేళన చేశారు. ఆ ఉచిత విద్య వైర్ల్లో కరెంట్ ఉండదు, కేవలం బట్టలు ఆరేసుకోవడానికి అని చెప్పారు. అదే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, సరే ఈ బట్టలు ఆరేసుకోవడానికి ఆ విద్యుత్ వైర్లు తగులుతున్నాయని మీరు అంటున్నప్పుడు ఒకసారి వెళ్ళి వాటిని పట్టుకోమని చెప్పారు.
మరి ఆవేళ ఎంత జనచరిత్ర వహించిన రాజశేఖర రెడ్డి గారి వేళ లేకపోవడం దేశ రాష్ట్ర రాజకీయాల్లోకి తీరని లోటు. ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పించడం, ఆయన సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. చాలా బాధపడవలసి ఉంటుందని చెబితే అతను ఏమీ లేదు, రోషి గారు అన్ని సవ్యంగా జరుగుతాయి, ఈ సంక్షేమ పథకాలు మన ప్రవేశపెట్టడం వల్ల ప్రజలందరూ కూడా సంక్షేమంగా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది అనేసి అటువంటి అభయం అనేది ఆ రోజు రోషి గారికి ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే చాలా బాధాకరం. అయితే అతను నేనైతే చనిపోలేదని అనుకుంటున్నాను. అందరి హృదయాల్లోనూ సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని చేశారు. అటువంటి మహానుభావుడికి మరి ఈ రోజు మనం అతని ఆశయాలకి మనం ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి కాంగ్రెస్ నాయకుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అతని ఆశయాలను నెరవేర్చి ముందుకు తీసుకెళ్తే ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అవుతుందని తెలియజేసుకుంటూ కొత్తపేట మండలం మందపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కమిషనర్ దారపురెడ్డి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికి మందేశ్వర శనేశ్వర స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. మంత్రి వారికి తైలాభిషేకం చేశారు. అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనాలు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేశానని, మందేశ్వర స్వామివారంటే చాలా నమ్మకమని, అందువల్ల స్వామివారిని చాలా కాలం తర్వాత దర్శించుకునే భాగ్యం కలిగిందని, స్వామివారి అనుగ్రహంతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా జిల్లాకు వచ్చినప్పుడల్లా కూడా నాకు భోజనం పెట్టినటువంటి సబ్జెక్ట్ మాస్టర్ ఇంట్లో తిరగటం జరిగింది. ఇక్కడికి వస్తాం ఆ రామకృష్ణ గారు మందలించడం కోసం వచ్చిన సందర్భంగా కృష్ణ గారి యొక్క కోరిక మేరకి ఈ దేవాలయాన్ని గతంలో కూడా సందర్శించాను. ఈ శనీశ్వరాలయం సందర్శించుకుంటే మంచిది, అందరికీ శుభం జరుగుతుంది అని చెప్పి కృష్ణ గారు పదే పదే నన్ను వ్యక్తి తీసుకొచ్చి ఈరోజు శనీశ్వరాలయం సందర్శన చేయించినందుకు వారికి కమిటీ సభ్యులందరికీ దేవాలయ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క శనీశ్వరాలయ దయ వల్ల తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఆనందమైన జీవితం ఇవ్వడానికి ఆ యొక్క శనీశ్వరాలయ దీవెనలు ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాను. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉండే నాయకుడు, పేద ప్రజలకు ఎటువంటి సేవ చేయాలి, ఏం చేస్తే వారి జీవితాల్లో వెలుగులు వస్తాయని చేసి చూపించిన మహోన్నత నాయకుడు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పాయకరావుపేట నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కంబాల జోగులు అన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి వైసీపీ మండల పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గొర్ల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిక్సూచి మనందరికీ ఆరాధ్య దైవమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 77వ జయంతి సందర్భంగా ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, మన నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గారైన శ్రీ కంబాల జోగులు గారికి, అలాగే ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈరోజు ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరుపుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు మన నియోజకవర్గానికి ఎన్నో మేలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే పాయకరావుపేట నియోజకవర్గం మారింది. ప్రతి మండలంలో కూడా అభివృద్ధి కనిపించింది. ఆ స్ఫూర్తి ఈ రోజుకి కూడా మనం ఇంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత విజయాలు సాధిస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఒక మాట మీద ఉండి గ్రామాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, ఎండి ఆఫీసులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ఎక్కడైనా ఏ అవసరం వచ్చినా ఎక్కడ నక్కపల్లిలో పెద్దలందరూ ఉంటారు. మీరు మొహమాట పడవద్దు. అర్ధరాత్రి 12 గంటలకైనా సరే మీరు ఫోన్ చేసి, అన్నా మాకు అవసరం పడింది అని మీరు మాట్లాడొచ్చు. మనం పార్టీని బలోపేతం చేద్దాం. ప్రతిపక్షంలో
ఎవరు కష్టపడతారో రేపు పొద్దున రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా వాళ్ళకే అవకాశం కల్పిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ సర్వీస్ 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఒక మంచి పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణయోగం చేసి పేద బడుగు బలహీన వర్గాలకి అనేక పథకాలు ఇచ్చి ఆయన ఈరోజు ఆయన అకాల మరణం జరిగింది. 77 సంవత్సరాలు ఈరోజు ఆయన పుట్టినరోజు మనం ఘనంగా నక్కపల్లి మండలంలో చేసుకుంటున్నాం. 77 ఈరోజు నక్కపల్లి మండలంలో పెద్దలు మరి వేసవ రామకృష్ణ గారు రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నాయకులు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు గోవింద్ గారు, అలాగే వివిధ హోదాలో ఇక్కడికి విచ్చేసిన నాయకులందరూ మరి ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, అలాగే సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ హోదాలో ఉన్న వివిధ మరి పార్టీ కేడర్లో ఉన్న నాయకులందరూ కూడా పాత్రికేయ సోదరులకి నా హృదయపు నమస్కారం తెలియజేస్తూ, మన దేశంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన ఎవరూ చేయలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంతా ఏంటో, మరి బడుగు బలహీన వర్గాలకి ఆయన చేసిన పరిపాలన ఏంటో మరి చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క గుండెల్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన 108 కానీ 104 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అనేక సంక్షేమ పథకాలు కానీ, అలాగే మరి పేద బడుగు బలహీన వర్గాల్ని మరి వాళ్ళ గుండెల్లో పెట్టుకునే విధంగా ప్రతి ఇంట్లో మనం ఆయన ఫోటో పెట్టుకున్నారు. చాలా మంది నాకు చెప్పారు, ఒక గుండె ఆపరేషన్ అయిన తర్వాత సార్ నేను బతికాను రాజశేఖర రెడ్డి గారు. చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నాడు, ఆయన దేవల్ల నేను ఉద్యోగం చేస్తున్నాం, మా ఇల్లు బాగుపడింది అంటే, ఇల్లు బాగుపడితే ప్రతి గ్రామం బాగుపడితే అలాగే మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. కాబట్టి రాజశేఖర రెడ్డి పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలు చేసి ప్రజల గుండెలో ఉన్న గొప్ప వ్యక్తి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు, మరి నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు, ఎందుకంటే ప్రతి ఒక్క గుండెలో ఉన్నాడు. మరి రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఆయన టైంలోనే పాచినప్పుడు ఎక్కువగా అభివృద్ధి చెందిందని, అలాగే నక్కపల్లి మండలం ఎక్కువ అభివృద్ధి చెందిందని మరి రామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను ఆయన పరిపాలన. కాబట్టి రాజశేఖర రెడ్డి అంటే ఏంటో చూసాం. ఆయన పలకరింపు కానీ, ఆయన చిరునవ్వు కానీ, మరి ఎవరికి ఏది కావాలంటే చేసేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి కాబట్టి దేవుడు చిన్న వయసులో ఆయన మరణం పొందే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఆయన మరణానంతరం మరి ఆయన కుమారుడు, మరి మాజీ ముఖ్యమంత్రి, ఈనాటి మన ప్రీతం నాయకులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 2009లోనే పార్టీ పెట్టి మొట్టమొదటిగా 18 సీట్లు రావడం జరిగింది. మనం అన్ని గెలిచాం. ఆ తర్వాత 2014లో 67 సీట్లతో మరి బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ఉన్నాడు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా మరి వైఎస్ఆర్సీపీలో మరి 67 మందిలో నేను ఉన్నాను. కాబట్టి ఎప్పుడు కూడా పోరాటాలు చేసి ప్రజల పక్షాన ఎంతో పోరాటం చేసి మరలా ఆయన పాదయాత్ర చేసి ప్రజల్లో అందరూ కూడా అవసరమేంటో తెలుసుకుని పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా ఆయన కలిశారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన సెకండ్ ఇచ్చాడు. ఆ విధంగా అమ్మ నీకేంటి కావాలి, బాబు నీకేం కావాలి అని అన్ని కూడా అడిగి అవన్నీ నోట్ చేసుకుని నేను ముఖ్యమంత్రిగా నన్ను మీరు చేస్తే ఇవన్నీ నేను చేస్తానని చెప్పి ఆ తర్వాత మనం చెప్పినవి చెప్పనివి ఎన్నో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేయడం జరిగింది. మరి నిజం చెప్పాలంటే నా తండ్రి ఒక్కడికి వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి ఎన్నో అడుగులు వేసి అనేక సంక్షేమ పథకాలు చేసి నిజంగా భారతీయ చరిత్రలో గొప్ప ముఖ్యమంత్రిగా మిగిలాడు. విద్యా, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం అలాంటి గొప్ప వ్యక్తి మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన మనం మరలా ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకంటే ఆయనకు మోసం చేశారు ప్రజలు. ఈ చంద్రబాబు నాయుడు కూటమి కలిసి, పవన్ కళ్యాణ్ కలిసి అందరూ కూడా మరి అన్ని విధాలుగా ఆయన మనం చేసే మంచి పని ఒక విషప్రచారం చేశారు, ఆశలు కల్పించారు. నేను వస్తే అత్యంత విద్యార్థులు చంద్రబాబు ఆశ కల్పిస్తే ఆశ పెడితే చాలా మంది ఆశపడతారు. మరి ఉద్యోగం పుడుతున్నారు, విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు వస్తే అనుకున్నారు. అలాగే ఉద్యోగస్తులకి ఏదో చేస్తామన్నారు, వాళ్ళు కూడా నమ్మారు. మరి రైతులకి మరి ఎన్నో చేశారు మన నాయకుడు, కానీ ఇంకేదో అలాగే చేస్తామంటే అలాగే ప్రజలకి అనేక హామీలు ఇచ్చి మోసం చేసి ఈనాడు ఏ ఒక్క పథకం కూడా సూపర్ శిక్షణ ఒకటి కూడా చేయలేదు ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి మనం అందరూ తెలుసుకోవాలా. మరి ఆనాడు కాకినాడ జిల్లా తూని మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై పెద్దాపురం డీఎస్పీ తిలక్ మీడియాతో మాట్లాడారు. కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుందని, నిర్ధారణ కాని ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని పెద్దాపురం డీఎస్పీ తిలక్ తెలిపారు.
చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను దూర ప్రాంతాలకు పంపి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. చిన్నారి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చే వ్యక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఇటీవల కారు వ్యవహారంపై వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని డీఎస్పీ స్పష్టం చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా పుకార్లు ప్రచారం చేయకుండా మీడియా, సోషల్ మీడియా వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం మరింత వేగంగా దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలో కేసులో పురోగతి సాధిస్తామనే ఆశాభావాన్ని డీఎస్పీ తిలక్ వ్యక్తం చేశారు. ఇప్పుడు మనం ఒకవేళ వీళ్ళు తీసుకొచ్చి అబ్జెప్దాం అనుకున్నారు అనుకోండి, మీడియా అడవాడి పోలీస్ నేను హర్షతను భయంతో కూడా తీసుకురాపోవచ్చు. వాళ్ళు ఎవరు లేరు, పాప ఒంటరిగా ఉందని తీసుకెళ్ళి ఉండొచ్చు, లేదా పిల్లలు లేని వాళ్ళు తీసుకెళ్ళి ఉండొచ్చు. ఆ తీసుకెళ్ళిన వాళ్ళు పని ఎవరికైనా డబ్బులకు అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఆస్తోనైనా తీసుకెళ్ళి ఉండొచ్చు. ఆ ప్రాబిలిటీ ఒకటి ఉంది. యానిమల్ క్యాచింగ్ అయ్యన్నా ఉండాలి. మనకి యానిమల్ క్యాచ్ చేసి రిమైన్స్ ఏమైనా ఉండాలి కాబట్టి అవేం దొరకలేదు కాబట్టి దాన్ని మనం దాన్ని పక్కన పెట్టి ఇంకా ఎవరైనా తీసుకువెళ్ళిపోయి ఉండొచ్చు అనే దాని మీద సెర్చింగ్ చేస్తున్నాం. అన్ని యాంగిల్స్ అది కూడా ఏదో ఒక క్లూ వస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నో కేసు. వాళ్ళు మాకు ఆచూకీ చెప్పినా మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ బిడ్డని మనం క్షేమంగా తల్లిదండ్రులు చేరడమే మన మెయిన్. మీరైనా మేమైనా కలిసి మనం చేసేది అదే. ఇప్పుడు వాడు భయపడిపోయి ఇన్ని రోజులు తర్వాత మనం ఇస్తే ఏమైనా కేసు పెడతారేమో అన్న భయం కూడా ఇప్పుడు అలాంటిదేమో అవసరం లేదు. ఫోన్ చేసి పలానా చోట ఉందండి పాప అన్న, మేము వెంటనే వెళ్ళి ఆ పాపను తీసుకొని వచ్చి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు రెండు ప్రాబిలిటీస్ కేసు ఏం లేదు. రెండు ప్రాబిలిటీస్లో యానిమల్ క్యాచ్ అయితే మనకు రిమైన్స్ ఉండాలి. లేదు ఎవరైనా పట్టుకుపోయి ఉంటే ఇంత నెట్వర్క్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఫుటేజ్ నుంచి, టవర్ డంపుల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే అతను ఏ సెల్ ఫోన్ వాడి ఉండాలి. వచ్చిన స్ట్రేంజర్స్ ఎవరైనా కానీ ఈ కొండ ప్రాంతం అంతా తెలిసిండి ఈ జనసంచారంలో రాకుండా కొండల వైపు నుంచి, కొండల్లో నుంచి వెళ్ళిపోయి ఉండాలి. ఈ కొండ లాస్ట్ ఎండింగ్ ఇంచుమించు 21 కిలోమీటర్స్ అడ్డ రోడ్డు వరకు ఉంటుంది. కొండలో నుంచి పట్టుకుపోయి ఉండాలి. అంతకు మించి ఈ ఫుటేజ్ నుంచి టవర్ డంప్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉందంటే అతను సెల్ ఫోన్ యూజ్ చేసి ఉండకపోవాలి. సెల్ కూడా వాడిని తెలియకుండా ఉండాలి. ఈ టవర్కి ఈ సీసీ ఫుటేజ్కి ఎక్కడ కవర్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి మనం అది జరిగిందా ఇది జరిగిందా అన్నది మనకి ఇంతవరకు కంక్లూజన్ రాలేదు. కాబట్టి ఈ రెండు యాంగిల్స్లో ఇంకా మనం త్వరగా వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది. పాప ట్రేస్ అయ్యే వరకు జరుగుద్ది. ఇప్పుడు ఈ కారు సీసీ ఫుటేజ్ చూసారా సార్? ఆ కోటేశ్వర అతను నన్ను కావాలని అది చెప్పాం కదా, మాది అయిపోయింది. అది అంటే సీసీ ఫుటేజ్ ఏమైనా మీరు పరిశీలించారా? ఒకవేళ ఆ రోడ్లో ఏమైనా కావాలని గుద్దినట్టుగా ఆ సీసీ ఫుటేజ్ కావాలని గుద్ది ఉండకపోయి యాక్సిడెంట్ జరగవచ్చు. అతను చెప్పిన నంబర్ కూడా అది కార్ నంబర్ కాదు, అది లారీ, అశోక్ లైలాండ్ లారీ. ఇది దట్ అతను ఏదైతే ఫోటో పెట్టారో ఆ ఫోటో, ఆ కార్ని ఆ రోజునే మనం ఎగ్జామిన్ చేసాం. అది మన ఫుటేజ్లో ఉంది. ఇప్పుడు ఎక్కడ ఏదైతే యాక్సిడెంట్ అయితే ఉందన్నదో వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు. కన్సర్న్ పోలీస్ స్టేషన్ యాక్సిడెంట్ మీద యాక్షన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు మన పత్రికల్లో అసత్య ప్రచారాలు మరి ఆ పాపని ట్రేస్ చేయడానికి మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారు టైం టు టైం ఆదేశాలు, ఇన్స్ట్రక్షన్స్తో తుని రూరల్ సిఏ చెన్నకేశ్వర గారు, అలాగే తుని టౌన్ ఎస్ఐ కృష్ణమాచారి, మైసెల్ఫ్ పెద్దాపురం డిఎస్పి, జిల్లా యంత్రాంగంలో మొత్తం అంతా ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేసి మిస్ అయిన 2-3 గంటల నుండి మేము ఇందులో నిమగ్నమై వెంటనే ఈ తోటగా అనుకొని ఉన్నటువంటి ఒక 1000 ఎకరాల విస్తీర్ణం కలిగిన నల్లగొండ అనే ఆ కొండపైన సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాము. ఎందుకంటే ఈ అదృశ్యమైన పాప పెంపుడు కుక్క ఆ కంచి వరకు వెళ్ళి అక్కడ ఉండి ఏడ్చుకుంటూ సేమ్ ఇదే విలేజ్ తాత అబ్బాయి చూడడం, తాత అబ్బాయి పిలిస్తే కుక్క బెదరేయడం, దాంతో అతను ఊర్లో ఉన్నటువంటి క్రికెట్ ఆడుకుంటున్న 3 కుర్రోళ్ళకి చెప్పడం, ఆ కుర్రవాళ్ళు ఇక్కడికి వచ్చి చూసే లోపు అంటే 25 నిమిషాలు పట్టింది. ఆ 25 నిమిషాల్లో పాప అక్కడ నుండి ఫౌండ్ మిస్సింగ్. ఇంకా అక్కడ నుండి మేము ఆ ఇన్వెస్టిగేషన్ను స్టార్ట్ చేసాం. ఇట్ లీడ్స్ టు
ఇళ్ళకు. అది రెండోది ఇట్ లీడ్స్ టు రోడ్డు గండి నుండి దొండవాక రోడ్డు. ఈ 2 పాయింట్స్ ఆ యాంగిల్లో మేము తరోగా చెక్ చేసాం. వెంటనే నెక్స్ట్ డే ఏఎన్ఎస్ పార్టీసు, మా ఎస్పీ గారు పంపించిన ఏఎన్ఎస్ పార్టీసు, అలాగే ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తోని, దాంతోపాటు టెక్నాలజీని కూడా మేము వాడాము. ఇందులో డ్రోన్స్ ఇక్కడ చేసాం, ప్లే చేసి. రెండోది ఈ టవర్ డంప్ పెట్టి, అలాగే సిడిఆర్ అనాలిసిస్ చేసాం. అది టవర్ డంప్ పెట్టడం వల్ల ఇంతకుముందు ఎవరైనా ఇక్కడ రెక్కీ చేసే అవకాశాలు ఉంటే ఆ నెంబర్లు నేను అనాలిసిస్ చేసుకుంటూ మరి అవి కూడా టెక్నాలజీని వాడాము. ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. యానిమల్ క్యాచింగ్కి ఒక ఛాన్స్ ఉంది. రెండోది ఇది ఎండ్ ఆఫ్ సీజన్ అవ్వడం వల్ల జీడి పిక్కలు, ఆ మిగిలిపోయిన పిక్కలు ఏరుకోవడానికి ఏజెన్సీ నుండి ఫ్యామిలీస్తోని ఇక్కడికి వచ్చి ఆ పిక్కలు, మిగిలిపోయిన పిక్కల్ని ఏరుకొని వెళ్ళే సందర్భాలు, చాలామంది వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని బుధవారం నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో గల వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ అమర్ రహే అని నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కోట్లాది మంది ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు వైఎస్ఆర్ అన్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, అందులో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకమని పేదలు కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందే అవకాశం కల్పించారన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్స్ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, 108, 104, ఇల్లు వంటి అనేక పథకాలు అందించారన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా తన 5 ఏళ్ల పరిపాలన ఒక్క పైసా కూడా ఆర్టీసీ విద్యుత్ ఛార్జీలు పెంచలేదని తెలిపారు. ఆయన మరణ వార్త విని సుమారు 600 మంది చనిపోయారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా 2011లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు, వైసీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఏకాశివ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క జయంతి కార్యక్రమాలని దేశ విదేశాల్లో ఉన్న మరి తెలుగు ప్రజలు, వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో మున్సిపాలిటీతో పాటు 4 మండలాల్లో కూడా మరి పార్టీ నాయకులందరూ కూడా ఇప్పటికే మరి ఈ ఉత్సవాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా సేవా కార్యక్రమాలు కూడా ఈవినింగ్ మరి నియోజకవర్గం అంతా కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలి. ఈరోజు నిజంగా భౌతికంగా మన మధ్య లేనప్పటికీ కూడా మరి కోట్లాది మంది యొక్క అభిమానుల్లో, గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన నాయకుడు, మహానాయుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటానంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. ముఖ్యంగా కొన్ని చెప్పాలంటే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం మరి ఎంత బ్రహ్మాండ పథకం అంటే ఈరోజు పేదవాడు ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించే కార్యక్రమం ఆనాడు మరి రాజశేఖర రెడ్డి గారు పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఫీజు రిమెంట్స్ పథకం, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా మరి ఫీజు రిమెంట్స్మెంట్ ద్వారా మరి ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. అలాగే ముఖ్యంగా రైతుల కోసం ఉచిత విద్యుత్, అందరికీ కూడా రైతులందరూ కూడా మంచి కార్యక్రమం ఉచిత విద్యుత్ ద్వారా అందించడం జరిగింది ఆ రోజు రైతాంగానికి కూడా. దీంతోపాటు మహిళలకు పాల వడ్డీ రుణాలు కానీ, మరి కాలనీలు కానీ, రేషన్ కార్డులు కానీ, 108 కానీ, 104 కానీ, ఇలా అనేక సంక్షేమ పథకాలు నాడు మరి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు అందించడం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా. ముఖ్యంగా ఒక విషయం ప్రతిసారి కూడా మనం విషయం చెప్పాలి. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క పైసా కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా, ఒక్క పైసా కూడా మరి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరన్నారు అంటే అది ఒక దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారనే చెప్పాలి. అలాంటి మహనీయుడు మరణించిన తర్వాత మరి సుమారుగా వార్త విని 600 మంది చనిపోయారంటే సుమారుగా మరి ప్రతి ఒక్కరి గుండెల్లో ఏ విధంగా ఉంటారో అందరం కూడా మరి అనుకోవాలి. అందుకని ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి యొక్క అడుగుజాడలు నడాలని, వారు ఏదైతే ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశం మీద మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీని ఆవిర్భించడం ఈనాటికి సుమారుగా 16 సంవత్సరాలు అయింది. సుమారుగా 2011 నుంచి కూడా
2019 వరకు కూడా మరి ప్రజా సమస్యల మీద అందరం కూడా మన జగన్ ఆధ్వర్యంలో అందరం కూడా పోరాటాలు చేయడం జరిగింది. అలాగే 2019 నుంచి 24 వరకు కూడా ముఖ్యమంత్రిగా మరి ఎన్నో సంక్షేమ పథకాలు పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. మళ్ళీ ఇప్పుడు 2024 నుంచి 26 ఇప్పుడు కూడా ఈ 2 సంవత్సరాల పాటు కూడా ప్రజా సమస్యల మీద పార్టీ నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఏదైనా కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు అండగా ఉండాలని దేశం మీద ప్రజలతో సమస్యలను పోరాటం చేస్తూ రేపు రాబోయే రోజుల్లో జగనన్న అందరం కూడా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక మరి ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా నర్సిపట్నంలో చేపడుతున్నారు. 4 మండలాలు కూడా ఇప్పటికే జరిగింది. సాయంత్రం కూడా సేవా కార్యక్రమం చేపడుతున్నందుకు ముఖ్యంగా నర్సిపట్నం నియోజక పార్టీ నాయకులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. పిఠాపురం పట్టణం విశ్వ హైందవ పరిషత్ వెంకటేశ్వరరావు, సురేంద్ర, దత్తా మాట్లాడుతూ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టుకు సంబంధించిన కేసులో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమైండర్ రిపోర్టులో వెల్లడినట్లు ప్రచారంలో ఉన్న అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం రిమైండర్ రిపోర్టులో నిందితుడిపై దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం, ఉగ్రవాదులకు నిషేధిత మావోయిస్టు సంస్థకు అనుకూలంగా ప్రచారం చేయడం, సనాతన ధర్మాన్ని కించపరిచే ప్రసంగాలు చేయడం, సామాజిక మాధ్యమాల ద్వారా మతాలు మరియు కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం. ఈ ఆరోపణపై తుది నిర్ణయం సంబంధిత న్యాయస్థాన విచారణకు అనంతరం వెలువడుతుందని అన్నారు. విశ్వ హైందవ పరిషత్ అభిప్రాయాల ప్రకారం రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కల్పించినప్పటికీ ఆ స్వేచ్ఛను దేశ సమగ్రతకు భంగం కలిగించేలా, మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా లేదా సామాజిక శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వినియోగించడం చట్టబద్ధంగా సమర్థనీయం కాదు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులను సమర్థిస్తున్న గత ప్రభుత్వ తీరును కూడా విశ్వ హైందవ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎన్నో దేవతల మీద, దేవతా విగ్రహాల మీద దాడులు జరిగినప్పుడు న్యాయం కోసం ప్రశ్నించిన హిందువుల మీద కేసులు పెట్టి మీరు నేడు దేశాన్ని, హిందూ ధర్మాన్ని అవమానపరుస్తున్న జోసెఫ్కు మద్దతు పలకడం చాలా దుర్మార్గం. మీకు హిందూ ధర్మం లెక్కలేదు, హిందూ దేవులు లెక్కలేదు, హిందూ దేవాలయాలు లెక్కలేదు, కానీ హిందూ వ్యతిరేకత మీకు ఏ విధంగా కొమ్ము కాస్తున్నారని విశ్వ హైందవ పరిషత్ ప్రశ్నిస్తుందని అన్నారు. ఈ కేసులో పోలీసులు చేపట్టిన దర్యాప్తు పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా కొనసాగి సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ కోరుతుంది. దర్యాప్తులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నిధుల మూలాలు లేదా ఇతరుల ప్రమేయం ఉన్నట్లు చట్టబద్ధమైన ఆధారాలు లభిస్తే సంబంధిత వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సనాతన ధర్మాన్ని అవమానించే ప్రయత్నాలు, దేశ సమగ్రతకు భంగం కలిగే ప్రచారాలు చేయొద్దని, సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలకు విశ్వ హైందవ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. అదే సమయంలో ప్రతి కేసులో చట్ట ప్రక్రియ, న్యాయస్థానాల తీర్పు మరియు రాజ్యాంగబద్ధమైన విధానాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని మేము విశ్వసిస్తున్నామని తెలిపారు. విశ్వ హైందవ పరిషత్ నాయకులు డి మణికుమార్, కొండెపూడి శివనారాయణ, ఐ సోనాబాబు, ఎన్ ప్రశాంత్ స్వరూప్, టి చిన్నారావు, ఎం చిన్నా, సిహెచ్ వెంకటరమణ, ఎం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా ధర్మం కోసం, మా కోసం మాట్లాడుతున్నారు. తప్పకుండా వి స్టాండ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు సార్, మా ధర్మం కోసం, హిందూ సనాతన ధర్మం కోసం అయ్యో వీళ్ళ దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారు, వీళ్ళ గోమాతలను హతమారుతున్నారు, వీళ్ళ సంస్కృతిని, సాంప్రదాయాలను నాశనం చేస్తున్నారని చెప్పి మా కోసం నిల్చున్న వ్యక్తి కోసం ఈ రోజు మేము నిల్చోవడం అనేది కూడా మా హిందువులకు ఎవరో లేరు, వాళ్ళ పక్షాన్ని ఏం జరిగినా వాళ్ళు ఎలా పోయినా కూడా మాకు వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మా దేవాలయాల మీద దాడి జరిగిన మా ధర్మం ఏర్పాటు చేయడం జరిగింది. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తి సమాజానికి, హిందూ ధర్మానికి, దేశానికి కూడా చాలా ప్రమాదకరమైన వ్యక్తి. దయచేసి ఎవరు కూడా దీన్ని రాజకీయ కోణంలో మాత్రమే చూడకండి. ఈ వ్యక్తి చాలా భయంకరమైన హిందుత్వ వ్యతిరేకి, అలాగే దేశ వ్యతిరేకి. ఇలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వం కఠినంగా ఉపా చట్టం పెట్టి శిక్షించడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ వ్యక్తి మాట్లాడతాడు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఉగ్రవాదులకి మానవ హక్కులు ఉండవా. ఈ వ్యక్తి మాట్లాడతాడు ఒక యూట్యూబ్ ఛానల్ పట్టుకుని ఉగ్రవాదులకి మానవ హక్కుల గురించి, అలాగే నిషేధిత మావోయిస్టుల సంఘ నక్సలైట్ల గురించి. ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో, ఈ వ్యక్తి వల్ల ఇడ్మా వల్ల చాలా మంది ప్రజలు, పోలీసులు, ఎంతో మంది అధికారులు చనిపోతే వాళ్ళ గురించి మాట్లాడు ఈ జోసెఫ్ గాడు. ఎవడైతే వీళ్ళన్న నక్సలిజం వైపు యువతని వెళ్లే విధంగా పెట్టడం అనేది, నిషేధిత నక్సలిజాన్ని ఇతను మళ్ళా ప్రోత్సహించడం అనేది చాలా చట్టరీత్యా నేరం. అలాగే హిందూ ధర్మం కోసం పోరాడుతున్న మహిళా జర్నలిస్టుల గురించి అసభ్యకరమైన థీమ్స్ పెట్టి ఈ వ్యక్తి హిందుత్వానికి ఎంత వ్యతిరేక అన్నది చూసుకోవచ్చు. చాలా దారుణమైన భాషతో మహిళా జర్నలిస్టులని చాలా నీచంగా మాట్లాడిన వ్యక్తి. అలాగే కుంభమేళలో ఇతను ఒక హేతువాద అంటాడు,
నాకు దేవుడితో సంబంధం లేదంటాడు. కానీ హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ, హిందూ ధర్మం కోసం పోరాడే వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ, హిందూ ధర్మం కోసం పోరాడే నాయకుల మీద టార్గెట్ చేస్తూ ఇతను కుంభమేళలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ పట్టుకుని పెట్టిన తంబనేలు కుంభమేళలో దేవుడు తెచ్చాడా. అంటే ఇంత దారుణమైన ఇతను హిందూ వ్యతిరేక అన్నది మనకి క్లియర్ గా తెలుస్తుంది. అలాగే ఈ వ్యక్తి కేవలం ప్రశ్నను పెట్టాడు. ఏది ప్రశ్నించడం? రాముడిని తిట్టడం ప్రశ్నించడమా? ఏది సనాతన ధర్మాన్ని దూషించడం ప్రశ్నించడమా? మహాభారతాన్ని అవమానించడం అనేది ప్రశ్నించడం అని చెప్పి విశ్వ హైందవ పరిషత్ ద్వారా ఈ సందర్భంగా యావత్తు సమాజానికి తెలియజేస్తున్నాం ఏంటంటే ఇతను దేశానికి ప్రమాదం. ఎప్పుడైతే మానవ హక్కులు ఉగ్రవాదులకు మానవ హక్కుల గురించి మాట్లాడాడో, ఏదైతే హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి మా హిందూ మతం దుర్మార్గమైనది అంటే ఎంత దారుణమైన నీచమైన మాట్లాడిన వ్యక్తిని వెనకేసుకుని వస్తున్న గత ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి ఈ రోజు మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో మన పిఠాపురంలో 29 విగ్రహాలు పగిలిపోతే ఎక్కడికి పోయారు సార్ మీరు? అంతర్వేదిలో రథం కాలిపోయిందని చెప్పి హిందువులు ఆవేదనతో ఆర్తనాదాలతో రోడ్లకి అయ్యా మా దేవుడికి మా రథాన్ని కాల్చిన వాడిని పట్టుకోండి తిరిగి హిందువులని 29 మందిని అక్రమంగా అరెస్ట్ చేసి 4 రోజుల పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్ లో జైల్లో పెట్టి వాళ్ళని హింసించింది గత ప్రభుత్వం కాదా? అలాగే ఆ రాష్ట్రంలో 300కు పైగా దేవాలయాలు ధ్వంసం జరిగితే కనీసం హిందువుల గురించి ఒక్క మాట్లాడి మీ నాయకులు పైగా హిందూ దేవుళ్ళని అవమానిస్తూ అవహేళన చేస్తూ రాముడు చెయ్యి ఇరిగిపోతే ఏమైంది, హనుమంతుడు చెయ్యి ఇరిగిపోతే ఏమైంది, రథం కాలిపోతే ఏమైంది, రాముడి యొక్క తిలక్షేత్రం జరిగితే ఏమవుతుందని చెప్పి అత్యంత హీనంగా మీరు మాట్లాడిన మాటలు మేము ఎప్పటికీ మర్చిపోం. ఈ రోజు ఒక దేశద్రోహి గురించి ఒక ధర్మ వ్యతిరేక గురించి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏ రామ్ ఇది చూస్తున్నావా అని మీరు అడుగుతున్నారు. మరి గతంలో 300 పైగా దేవాలయాలు మీ ప్రభుత్వంలో దాడులు జరుగుతున్నప్పుడు రాముడి గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? ఒక విషయం చెప్తున్నాను. బంగ్లాదేశ్ లో ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక హిందువు అక్కడ అకస్మాత్తుగా ఏ తప్పు చేయని వ్యక్తిని నడి రోడ్డు మీద కాల్చి చంపితే యావత్తు సమాజం దాని గురించి మాట్లాడితే ఆ విషయం గురించి స్పందిస్తే ఈయన ఒక వీడియో చేశాడు. లేకి నా కొడుకులు చచ్చిపోతే బంగ్లాదేశ్ లో లేకి నా కొడుకులు చచ్చిపోతే యావత్ హిందువులు ఇది మాట్లాడుతున్నారు గురించి మాట్లాడుతున్నారు నా కొడకల్లారా అని చెప్పి హిందువుల గురించి మాట్లాడినప్పుడు నేను పడ్డ ఆవేదన చిన్నది కాదు. అలాంటి వ్యక్తి జై భీమ్ అనడానికి అర్హుడా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్సీ కమ్యూనిటీలో ఉన్న హిందువు బంగ్లాదేశ్ లో అత్యంత ప్రాథమికంగా చంపబడితే దాని గురించి ఆయన్ని ఉద్దేశించి లేకి నా కొడుకాడు ఆడు చేస్తే మీకేంట్రా అని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు జై భీమ్ అనడానికి అర్హుడా అని చెప్పి ఈ సందర్భంగా కూడా మాట్లాడుతున్నాను. ఏదైతే ఈ వ్యక్తిని రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా శిక్షించినందుకు విశ్వ హైందవ పరిషత్ ద్వారా మొదటిసారిగా రాజ్యాంగాన్ని చాలా కఠినంగా చాలా అద్భుతంగా అమలు చేసినందుకు మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే స్వేచ్ఛ ఉంది, ఏదైతే మనకి బచ్చలగూరి జోసెఫ్ తెలంగాణ వాసి ప్రశ్న అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తాడు. ప్రశ్నించడం తెలియని వ్యక్తి ప్రశ్న అనే పేరు పెట్టుకుని ఆ రాజ్యాంగ విరుద్ధంగా ప్రశ్నించి జైలు పాలయ్యాడు. మొదటగా భారతదేశంలో ఉంటూ దేశాన్ని ప్రేమించడం, నాకు దేశభక్తి లేదు అని మన దేశాన్ని అవమానించాడు. జాతీయ పతాకాన్ని గౌరవించడం చాలా పెద్ద నేరం, అందుకే దేశద్రోహం చట్టం కింద వాటి జైలుకి వెళ్ళాడు. ఇంకా సనాతన ధర్మాన్ని, రామాయణాన్ని, భాగవతాన్ని, భారతాన్ని అత్యంత కించపరుస్తూ మాట్లాడాడు. ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తారో ధర్మరక్షకుల్ని వాళ్ళని కాళ్ళు విరగొడతామని బహిరంగంగా హెచ్చరిస్తున్నాడు. ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ నాయకులు హిందూ ధర్మం కోసం మాట్లాడితే వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు. అటువంటి వ్యక్తి సమాజంలో ఏదైతే దేశంలో నేను ప్రేమించడం, దేశాన్ని గౌరవించను అంటున్నాడో మరి ఇక్కడే ఉంటున్నాడు ఆ వ్యక్తి. మరి ఎందుకు ఉన్నాడో ఇక్కడ? అందుకే ఆయన్ని అండమాన్ జైల్లో వేసేయాలి, ఇక్కడ కూడా అవసరం లేదు. ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఇటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళందరినీ కూడా బహిష్కరించాలి, దేశ బహిష్కరణ చేయాలి. వాళ్ళ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అన్స్క్రైబ్స్ చేయాలి. అలాగా ఎవరైతే ఇటువంటి వ్యక్తులు ఉన్నారో ప్రత్యేకించి వాళ్ళ మీద ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్తున్నాం. జై శ్రీరామ్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. జై భవానీ డిజిటల్స్
11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి ఛానల్కు శుభాకాంక్షలు తెలియజేసిన వారు రఘురామశేషు, ఎస్ రాయవరం మండలం, సైతారుపేట. ఫోన్ నంబర్ 9177346034 6281335403. వెల్కమ్ బ్యాక్. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పాత ఊరు నందు మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ మాన్యం జిల్లా పరిశీలకులు సెరగడం చిన్న అప్పలనాయుడు పర్యవేక్షణలో మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా అప్పలనాయుడు రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కట్ చేసి అందరికీ అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేటి యువ నాయకులు అందరూ డాక్టర్ రాజశేఖర రెడ్డి పాలన చూసి ఎంతో నేర్చుకోవాలని సూచించారు. ప్రజలను సంక్షేమంగా చూస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఆయన మించిన వారు లేరన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు సరగడం నరసింహమూర్తి, బుజ్జి, వేగిశ్రీను, అప్పలనాయుడు, మీసాల విజయలక్ష్మి, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. మనకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల తాలూకా కష్టసుఖాలు తెలుసుకుని ముఖ్యమంత్రి అయినంటనే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు, ఉదాహరణకి రైతులకి రైతు భరోసా కార్యక్రమం, చదువుకున్నటువంటి విద్యార్థులకి విద్యా కానుక ఆ రోజుల్లో, మహిళలకి పావుల వడ్డీ రుణాలు, ఇంకా ఆరోగ్యశ్రీ పథకం, 108 అంబులెన్సులు కార్యక్రమాలు, జలయజ్ఞం, ఇంకా ఒకటి కాదు చెప్పాలంటే ఒక పావు గంట 20 నిమిషాలు పడుతుంది. ఆ స్కీముల్లో ఉన్నటువంటి టైంలో మనం అందరూ నాయకులందరం కూడా మనం పార్టీలో ఉన్నాం. అప్పట్లో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నటువంటి నాయకుడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉన్నారంటే ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పి చెప్పక తప్పదు. అటువంటి నాయకుడికి తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నేను అమలు చేస్తాను, నేను కంటిన్యూ చేస్తాను అనేటటువంటి భరోసా ప్రజలకు ఇచ్చి మరలా ఈయనకు కూడా ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఓ పక్క అభివృద్ధి ఓ పక్క సంక్షేమం, వేలాది కోట్ల రూపాయలు తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఈ కూటమి నాయకులు లేనిపోయినటువంటి కళ్ళకు బళ్ళు కబుర్లు చెప్పి సూపర్ 6, సూపర్ 7 అనేటటువంటి ఏవో కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసినటువంటి సంఘటన మనకి 2 సంవత్సరాల్లోనూ తెలుస్తుంది. అందువల్ల మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరం, కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండే, మనం ఒకే మాట మీద అంతా ఉండే రేపు రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేక రేపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇక్కడ మనం వైఎస్ఆర్సీపీ తాలూకా అభ్యర్థులే, కార్యకర్తలే మనం గెలిపించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు, సోదరులు, సోదరిమూలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. జై హింద్. జగంపేట బాలాజీ నగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మినీ విగ్రహానికి తోట నరసింహం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జగంపేట సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తోట నరసింహం మాట్లాడుతూ పేదల సంక్షేమ ధ్యేయంగా పాలన సాగించిన మహానేత వైఎస్ఆర్ ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఇంద్రమ్మ ఇళ్ల పథకం, అభయం హస్తం, వితంతులు మరియు వికలాంగులకు పెన్షన్లు, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం, ఫీజు రియంబర్స్మెంట్స్తో విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు, 108, 104 అత్యవసర వైద్య సేవలు, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేతగా వైఎస్ఆర్ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని మహానేత వైఎస్ఆర్కు ఘనంగా నివాళులర్పించారు. నిరుపేదలు వైద్య సదుపాయం లేక చాలా మంది అనారోగ్యాన్ని బట్టి చనిపోతూ ఉన్నారు. వారిని ఆదుకోవాలి. ఆయన ఒక డాక్టర్, ఆయన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ కాబట్టి నిరుపేదల యొక్క గుండె చప్పుడు తెలిసి ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. అప్పట్లోనే ఈ దేశంలో ఎక్కడ కూడా ఆ కార్యక్రమం చేయలేదు. కొన్ని వందల జబ్బులకు సంబంధించినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పెద్ద ఎన్ని లక్షలైనా సరే ఉచితంగా మరి పెద్ద కార్పొరేట్ స్థాయిలో నిరుపేదలు కాదు కదా, పెద్దవాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేనటువంటి హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం చేసే అవకాశం కల్పించారు రాజశేఖర రెడ్డి గారు. అలాగే 108 అనే వాహనం పెట్టారు.
108 అంటే ఎవరికి తెలియదు, అప్పట్లో ఎవరికి వాహనం లేదు, ఏమీ లేదు. 108 పెట్టి ఎవరికైనా ప్రమాదం జరిగితే ఫోన్ చేసిన వెంటనే తక్షణమే వచ్చేటువంటి వాహనం 108 అనేది ప్రవేశపెట్టారు. ఆయన ఆలోచనలో వచ్చింది. అలాగే 104 అదొక సంచార వైద్యశాల, గ్రామాల్లో వచ్చి పరీక్షలు చేయడం కానీ మందులు ఇవ్వడం కానీ ఇచ్చేటువంటి 104 అనే వాహనాన్ని ప్రవేశపెట్టారు. మరి ఇలాగ వైద్యానికి సంబంధించిన కార్యక్రమాలు. అలాగే విద్య ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. విద్య అంటే చదువుకున్నటువంటి పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది పెట్టారు. ఎప్పుడు కూడా దేశంలో ఎవరు పెట్టలేదు, ఈ రాష్ట్రంలో కూడా ఎవరు పెట్టలేదు. అలా ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి చదువుకున్న నిరుపేదల పిల్లలకి ఎవరికైనా సరే ఫీజులు కట్టలేని వారు ఉంటే పెద్ద పెద్ద కాలేజీల్లో ఆయన ఫీజులు తిరిగి కట్టి రీఎంబర్స్మెంట్ ఇచ్చేవారు పిల్లల కోసం, నిరుపేదల కోసం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, అనేక రకాలైనటువంటి అబద్ధాలు ఆడి తప్పుడు ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారు. మన 2024లో అధికారంలోకి వచ్చినటువంటి వీరు కానీ 2 సంవత్సరాల పైన అయిపోయింది. ఈ రోజు వరకు కూడా వారి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. పైపెచ్చు పెద్ద అందులో ఏది కూడా చేయకుండా వాగ్దానాలు అబద్ధాలు ఆడినటువంటి కాకుండా పెద్ద కోటేశ్వర్లకి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్కి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసుకెళ్తున్నారు తప్ప నిరుపేద పట్ల ఎక్కడ కూడా పడుతులేదు. వారు స్టూడెంట్స్, విద్యార్థులు, మహిళలు, రైతాంగం ఇలా చెప్పుకుని పోతే ఎవరికి కూడా ఏ రకమైనటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ఈ ప్రభుత్వ పరంగా ఎక్కడ అందుతులేదు. దాని నిదర్శనం ఈరోజు మహిళలు ఉన్నారు. 18 సంవత్సరాలు దాటితే నెలకు 1500 ఇస్తున్నారు. పాప మహిళలందరూ ఓట్లు వేస్తారు నమ్మి. అది అతిగతి లేదు, 2 సంవత్సరాలు అయింది. మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, వారికి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు నెలకి. ఆ 3000 లేదు, 3 పైసలు కూడా లేదు ఈ రోజు వరకు కూడా. ఆ రకంగా వారు ఇచ్చిన అబద్ధాల హామీలు ఈ రోజు వరకు కూడా నెరవేరిన పరిస్థితి. అలాగే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వ సంబంధం లేకుండా పెట్టుబడి నిధి కింద 20,000 ఇస్తా ఉన్నాయి నెలకి, సంవత్సరానికి. 2 సంవత్సరాలు ఏంటంటే 40,000 రూపాయలు రావాలి రైతుకి. ఈ రోజు వరకు కూడా ఎంత వచ్చిందో మీ రైతులకు మీకే తెలుసు, మన అకౌంట్లో ఎంత పడ్డదో. కేంద్ర ప్రభుత్వంతో కల్పించేస్తున్నారు ఆ ఇచ్చేది కూడా. ఇంకా దాదాపుగా 35,000 పైగా మనకి ఇవ్వాలి రైతులకి. అది కూడా ఈ 2 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. అలాగే వాలంటీర్స్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి గొప్ప కార్యక్రమం. ఆ వాలంటీర్లు కూడా అబద్ధాలు ఆడి లాస్ట్ ఎన్నికలు 1 వారం రోజుల్లో అబద్ధం ఆడి నీకు 10,000 చేస్తాను, పర్మనెంట్ చేస్తానంటే పాప వాళ్ళందరూ నమ్మారు. వాళ్ళు ఓట్లు వేయించారు. తీరా వస్తే ఈ రోజు వరకు అతిగతి లేదు. పైగా వారి మీద కక్ష పెట్టి తీసే కార్యక్రమం చేశారు. ఇలా చెప్పుకుని వెళ్తా ఉంటే వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం. ప్రజలు గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 నుంచి 24 వరకు అనేక రకాల సంక్షేమాలు చేసిన వ్యక్తి. ప్రతి నిరుపేదకి కూడా, ప్రతి సంఘానికి కూడా, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా నిధులేసే. కాకినాడ జిల్లా తూని మండలం తూర్పు కనుమలలో కొలువై భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో రాజగోపుర శిఖర ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు లోవా దేవస్థానానికి తరలివచ్చారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, ఈవో విశ్వనాథరాజు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. శిఖర ప్రతిష్టతో ఆలయ మహోత్సవం మరింత శోభాయమానంగా నిలిచింది. తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి తలుపులమ్మ అమ్మవారు దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచింది. మరి ఈ తలుపులమ్మ దేవస్థానానికి భక్తులందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి ఈ అమ్మవారి ప్రాంగణంలోకి రావడం, అమ్మవారిని దర్శించుకోవడం ఎన్నో సంవత్సరాల చరిత్ర. ఎందువల్లంటే ఇదంతా కూడా మంచి వాతావరణం. మరి ఇటువంటి ఈ వాతావరణంలో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ తలుపులమ్మ అమ్మవారి ఇక్కడ దేవస్థానం ఇక్కడ ఉండడం, దీనికి గాను తుని నియోజకవర్గంలోనే ప్రఖ్యాతి పేరు పొందిన అటువంటి దేవస్థానం. మరి ఈ రోజున రాజగోపురం తయారు చేసి ఆ రాజగోపురం మీద కలశ ప్రతిష్ట ఇవాళ చేయడం, ఈ ప్రతిష్ట కార్యక్రమానికి మరి చైర్మన్ గారు భాస్కర్ సత్యనారాయణ గారు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, ఈవో గారు అందరూ కూడా యనమల రామకృష్ణుడి గారి ఆశీస్సులతో, కూటమి ప్రభుత్వం ఆశీస్సులతోటి, మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శాసనసభ్యురాలు గారు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ రోజున మరి కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిపించడం, భక్తుల మధ్యన జరుపుకోవడం జరిగింది. మరి దీనికి గాను ట్రస్ట్ బోర్డు సభ్యులకు గాను అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ
మరి ఈ దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు యనమల దివి గారు ఇక్కడ సుమారు ఒక 12 కోట్ల రూపాయలు ఇక్కడ ఇచ్చి ఘాట్ రోడ్, 2వ ఘాట్ రోడ్ కానీ, అలాగే రిటర్నింగ్ వాల్ కానీ, ఎందువల్లంటే రాళ్ళు గట కింద పడకుండా రిటర్నింగ్ వాల్ కానీ, అలాగే ఎస్కలేటర్స్ కానీ భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కాటేజీల వరకు ఎక్కడా కూడా కాలుకు మట్టి అంటుకోకుండా సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మించడం కానీ ఈ 2 సంవత్సరాల్లో కూడా చేయడం జరిగింది. అలాగే తొలుపులమ్మ దేవస్థానం నుంచి మన హైవే వరకు రోడ్డు కూడా చాలా చక్కటి రోడ్డు వేయడం జరిగింది. భక్తులకు ఇబ్బంది లేకుండా, వచ్చే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా ఆ రోడ్డు కూడా నిర్మించడం జరిగింది. ఎందువల్లంటే ఈ రోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం కానీ, యనమల రామకృష్ణుడు గారు కానీ, యనమల దివి గారు కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ ముందు అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేయాలంటే తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఏదైతే అవసరం ఉందో అది స్టార్ట్ చేసి మిగతా నియోజకవర్గంలో అన్ని పనులు చేస్తారు. అందువలన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన భక్తులకు కానీ అందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తూ, మరీ ముఖ్యంగా ఈ అమ్మవారిని ఇక్కడ ఈ కలశ ప్రతిష్ఠ కానీ, ఈ రాజగోపురం కానీ ఇవన్నీ కూడా ఇంకా చూడలేనటువంటి భక్తులు ఎవరైతే ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా చూపిస్తున్నందుకు, ఆ అమ్మవారిని, ఈ రాజగోపురాన్ని, ఈ కలశ ప్రతిష్ఠని మీరంతా కూడా ప్రసారం చేసి చూపిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తూ, మీకు ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని జర్నలిస్టు రిపోర్టర్లకి, అలాగే వచ్చిన భక్తులకు కానీ, అలాగే చైర్మన్ గారికి కానీ, ట్రస్ట్ బోర్డు మెంబర్లకు కానీ అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జీవో నంబర్ 396ని రద్దు చేయాలంటూ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంటరీ రైటర్ అసిస్టెంట్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లేఖరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రమంతటా ఈ దీక్షలో కొనసాగుతామని తెలిపారు. జీవో నంబర్ 396 వల్ల 3 లక్షల దాకా కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డాక్యుమెంటరీ రైటర్లు మీడియాతో మాట్లాడారు. నా పేరు శానాపతిరాము, ఎలమెంట్స్ సబ్ ఆఫీసులో డాక్యుమెంటరీ పనిచేస్తున్నాను. ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1880 నుంచి ఈ డాక్యుమెంటేషన్లు పెట్టారు. అప్పటి నుంచి కూడా గవర్నమెంట్ పరంగానే చేస్తున్నారు. ఇప్పుడు జీవో 396 పెట్టి ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థని ప్రైవేటీకరణ చేయడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దానివల్ల ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు. అలాగే ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ రిజిస్ట్రేషన్ శాఖలోని డాక్యుమెంట్ రైటర్లు ప్లస్ ఆపరేటర్లు, మరి హెల్పర్లు అందరూ కలిపి సుమారు 3 లక్షల మంది వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా చేయడం వల్ల రోడ్డును పడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల జీవో నెంబర్ 396ని ఉపసంహరించుకొని అందరికీ న్యాయం జరిగేలా చేయమని శాంతియుతంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా సోమవారం, మంగళవారం 2 రోజులు అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లోనే చేస్తున్నాం. దాన్ని ఉపసంహరించవలసిందిగా, భద్రత కల్పించమని, ప్రైవేటు పరం చేయడం వల్ల ప్రజల ఆస్తులకి ఇబ్బంది వస్తుందని, అందువల్ల ఏంటంటే ప్రైవేటు పరం చేయొద్దు అని అందరినీ, నాయకులందరినీ కూడా, గవర్నమెంట్ వారిని కూడా కోరుతున్నాం. డాక్యుమెంట్ అండి, నేను ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ హెల్పర్ని. మా కుటుంబాలు 4 లక్షల మంది ఉపాధి కోల్పోతున్నాము. దాని గురించి 396 జీవోని రద్దు చేయాలని మేము అందరం కలిపి రాష్ట్రం మొత్తం మీద మేము కోరుకోగలుగుతున్నాం. అందులోనూ అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లా తప్పించడం ఏంటి? మొత్తం చేస్తే చెయ్యాలి కదా, అది చేయకోకుండా మామూలు ఈ 26 జిల్లాలో చేయడం ఏంటి? దాన్ని పెట్టుకొని మీరు చెప్పండి, అప్పుడు మొత్తంగా మనం చూసుకుందాం. మరి మాకు అన్యాయం జరగకుండా చేయాలని మేము అందరం కోరుకోబోతున్నాము. ప్రభుత్వం రేటైన 30/6/2026 తేదీని 396 జీవోని విడుదల చేశారు. ఆ జీవోతాల సారాంశం ఏంటంటే రిజిస్ట్రేషన్కి సేవా కేంద్రాలు అని ఒకటి ఏర్పాటు చేసి ఫ్రంట్ ఆఫీసు, బ్యాక్ ఆఫీస్ అని ఒకటి పెడదామని ప్లాన్ చేస్తున్నారు. ఆ విధానం వల్ల ఏంటంటే దస్తావేజ్ లేఖరులు, ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు, సహాయకులు అందరూ కలిపి ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది వరకు ఉంటారండి. వీళ్ళందరూ రోడ్డును పడతారు. కాబట్టి ఆ జీవోను ఉపసంహరించుకోమని, మా బతుకుతెరును పోగొట్టవద్దని మా డిమాండ్. అది
ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఎంతో మంది నిరుపేదలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండేపల్లి బాబీ తెలిపారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పిఠాపురం పట్టణం కత్తులగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కండవల్లి చిన్న లోవరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండేపల్లి బాబీ హాజరయ్యారు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గండేపల్లి బాబీ, కండవల్లి చిన్నలోవరాజు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జన్మదినం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పచ్చిమల్ల జ్యోతి, పచ్చిమల్ల అప్పలరాజు, పెద్దపాటి రాజేష్, బోనుదేవ, సామరౌతు లలిత, చెల్లూరి లోవరాజు, వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, కల్షా, మొహినుద్దీన్, కండవల్లి రాజేశ్వరి, ఆనాల సుదర్శన్, సీకోలు శ్రీను, చిందాడ బుజ్జమ్మ, ముమ్మిడి శ్రీనివాస్, జోహార్ అలీ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలోని ముఖ్యంగా పిఠాపురం పట్టణంలోని పలు వార్డుల్లో నియోజకవర్గాల్లోని గ్రామాన మా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఒక పండుగ వాతావరణంలో రాజశేఖర రెడ్డి గారి చేసిన సేవల్ని గుర్తుకు తెచ్చుకుని ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకోవడం ఈరోజు ప్రజలంతా కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఈ దేశ రాజకీయాల్లో పేద ప్రజల కోసం అంతగా పరితపించిన ముఖ్యమంత్రి, నిరంతరం ప్రజల జీవితాల్లో ఏ రకంగా మెరుగు చేయాలి, ఏ కొత్త పథకాలు పెట్టాలి అని 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర చరిత్రను ఒకసారి చూసుకుంటే ఎప్పటికైనా సరే చరిత్ర పుటల్లో 2004కు ముందు 2004 తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎన్నేళ్లు గడిచినా ఆయన చనిపోయేప్పటికి 17 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయన తలుచుకొని రోజు ఉండదు. ప్రతి కుటుంబం, ప్రతి జీవితంలోనూ, ప్రతి మనిషి జీవితంలోనూ ఆయనంటూ ఒక చెరగని ముద్ర ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి, లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే 2004-2009 మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కుటుంబంలో ఒక ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్, ఇళ్ళ స్థలమో ఏదోటి లబ్ధి పొందిన కుటుంబం లేదు. ఆఖరికి రైతు కుటుంబాలు ఆ రోజు వేల మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితుల్లో ఆయన హయాంలో వచ్చిన రుణమాఫీని అయితే ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఇలా నిలబెట్టగలిగాడంటే కేవలం ఆయన ఆలోచన ధోరణి, ఆయన పేద ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావం ఎప్పటికీ మరవరానివి. ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్లో చిరస్థాయిగా ఉండిపోతుందని చెప్పి ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉండేవారు మాటలు, దాడులు, భౌతిక దాడులు సరికాదని జైభీంరావు భారత పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గరపు మల్లికార్జున అన్నారు. బుధవారం కాకినాడ శ్రీనగర్లో ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. విజయవాడలో సాయికృష్ణ, ప్రశ్నారావణ్ సంఘటనలు కూటమి ప్రభుత్వ వేధింపులకు నిదర్శనంగా ఉన్నాయని అన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించిన కార్యక్రమానికి ప్రశ్నారావణ్ వచ్చారని అన్నారు. అక్కడ జరిగిన సభలో రామన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేశారని ఆగ్రహం వెలిబుచ్చారు. గత సాధారణ ఎన్నికల్లో గెలిచిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ తరఫున తాను పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 2019-2024 ఎన్నికల్లో పోటీ చేశానని తెలిపారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదని, త్వరలో తాము రాజ్యాధికారం చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజల మీద, మీడియా మీద, వ్యవస్థల మీద ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రశ్నిస్తే వెంటనే అక్రమంగా అరెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయం మీద మీతో మాట్లాడడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మిత్రులారా. జగన్మోహన్ రెడ్డి కోసం కూడా మాట్లాడుకోవాలి. పాత గవర్నమెంట్ ఏం చేసింది, ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు అసలు ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న జోసెఫ్
కేసు ఏదైతే ఉందో, అంటే ప్రశ్న ఛానల్ రావణ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసుని డీల్ చేసింది నేను ఆయన హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చారని తెలిసిన తర్వాత పిఠాపురం స్టేషన్కి వెళ్ళడం, పిఠాపురం స్టేషన్లో అక్కడ పోలీసు వారిని ఎఫ్ఐఆర్ కాపీ లేదా కంప్లైంట్ కాపీ అడగటం, అక్కడ మొదలైన ఈ కేసు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. అసలు రావణ్ ఏం మాట్లాడాడు, రావణ్ మాట్లాడిన మాటలు మంచివా ఖండించాలా, వాటికి ముందుగా అసలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు లేదా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇవి కూడా మాట్లాడాలి, ప్రజలు కూడా గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మరీ ముఖ్యంగా అసలు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఏ విధమైన భాష మాట్లాడుతూ ఉన్నారు, ఈ భాష సామాన్య ప్రజలకు ఏమైనా ఉపయోగపడేటట్టుగా ఉందా, దానిలాగే వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి ఏ విధంగా కేసులు కడతా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజల తరఫున మీతో మాట్లాడడానికి ఈరోజు నేను వచ్చాను. రావణ్ కేసు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు నా గురువు, నేను ఆయన ఫ్యాన్ని అని మొదలుపెట్టి ఈరోజు ఉపా కేసులో నెల్లూరు జైల్లో ఉండడం జరిగింది. అసలు రావణ్ ఎవరు మాకు ఎలా తెలుసు, ఎందుకంటే జూన్ 28వ తారీఖున జై భీమరావు భారత్ పార్టీ, మా పార్టీ తరఫున దళిత క్రైస్తవ సమర సంకారం అని మేము ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం, ఆ సభకు అతిథిగా రావడం జరిగింది రావణ్ వచ్చి తన స్టైల్లో, తనకున్న వాయిస్లో, తనకున్న హావభావాలతో పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ముఖ్యమంత్రి గారిని కావచ్చు, లేకపోతే అనేక సమస్యలను తన వాయిస్ ద్వారా ప్రజలకు ఆ వేదిక ద్వారా చెప్పడం జరిగింది. వెంటనే ఆ మాటలు ఖండించాలా లేదని దాని తర్వాత చెప్తాను. వెంటనే నెక్స్ట్ రోజున పిఠాపురంలో కేసు నమోదు, హైదరాబాద్ మన పోలీసులు వెళ్ళడం, ఆయన్ని తీసుకురావడం, అరెస్ట్ చేయడం, రిమాండ్కు ప్రయత్నించడం, అక్కడ మేము మా అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు వెంటనే విజయవాడ నుంచి రావటం, కోర్టుల్లో పోరాటాలు, ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఒక కేసా, పిఠాపురంలో కేసు, సర్పవరంలో కేసు, మరలా ఎక్కడో మచిలీపట్నంలో కేసు, మరలా యలమంచిల్లో కేసు, ఇవన్నీ కేసులు పెట్టినా సరే సోషల్ మీడియా ద్వారా మాట్లాడిన కేసులు బెయిలబుల్ కేసులు కాదు, ఈ బెయిలబుల్ కేసులు నాన్ బెయిలబుల్ కేసులు కాదని ఆయా కోర్టు వారు వెంటనే ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే జడా శ్రావణ్ కుమార్ వస్తూ ఉన్నాడు, బెయిల్ వస్తుంది అన్న ఒక దురుద్దేశంతో రావణ్ను ఉపా కేసు పెట్టి గన్నవరం పోలీసులు అరెస్ట్ చేయడం, వెంటనే నెల్లూరు రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే ప్రశ్నిస్తే కేసులు వేయాలి, ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్ చేయాలి. మరి ఇదే లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ మాట్లాడితేనో, ముఖ్యమంత్రి మాట్లాడితేనో, లేదా ఇప్పుడు మన పక్కనే ఉన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు మాట్లాడితేనో, మరొకరు మాట్లాడితేనో ఇవే కేసులు వర్తిస్తాయా లేదా అని చెప్పిన తర్వాత అప్పుడు అక్రమంగా సక్రమంగా ఈ కేసులు పెట్టడం అనేది కూడా నేను ఖండిస్తాను. నిన్నటికి మొన్న మనందరం కూడా చూసాం, మీరందరూ కూడా కవర్ చేశారు. కాకినాడ రూరల్ పంతం నానాజీ ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకునే ఉన్నారు, బాన్చంద్ నా కొడక దమ్ముంటే రారా కాకినాడ రూరల్లో పోటీ చేయి. ఎటుపోతుంది? ఒక వ్యవస్థలో 100% స్ట్రైక్ రేట్ వచ్చిన జనసేన ఒక ఎమ్మెల్యే బాన్చంద్ నా కొడక అంటే సామాన్య ప్రజలు ఏం తీసుకోవాలి? అది ఏమైనా ఒక మంచి పదము, ఒక గౌరవ పదము, ఆ విధంగా తీసుకోవాలా? అది భూత? మరి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారే చెప్పాలి. పవన్ కళ్యాణ్ అంటారు, నేను లాస్ట్ టైం ఎప్పుడైతే ఓడిపోయి ఉన్నానో, లేకపోతే 2019-24లో ప్రతిపక్షంలో ఉన్నాను, మా నాయకుల మీద కొన్ని పదుల కేసులు కట్టారు అప్పుడు గవర్నమెంట్, కాబట్టే నేను బూతులు తిట్టానయ్యా అని డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా అప్పుడు బూతులు మాట్లాడవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక మాల వేసుకున్నట్టుగా ఒక వస్త్రధారణ మార్చేసి బొట్టెట్టుకుని నీ ఇష్టం వచ్చిన స్టైల్స్లో రోజుకో డ్రెస్ వేసుకుంటా వచ్చి ఇప్పుడు నేను ఈ కబుర్లు చెప్తాను, అస్సలు ఎవరో తిట్టకూడదు, ప్రశ్నిస్తే వెంటనే మీ మీద కేసులు వేస్తా. ఎక్కడికి పోతాం మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు?
ఉప ముఖ్యమంత్రి మీరు మర్చిపోయారేమో, మాకు గుర్తుంది. ఇప్పుడు కాబోయే హోమ్ మినిస్టర్ అని కూడా మీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏం మాట్లాడాలి? మీరు ప్రభుత్వంలో లేకపోతే బూతులు వస్తాయి, ప్రభుత్వంలో ఉంటే రావు. ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే కేసులు వేస్తారు, దాడులు చేస్తారు. ఈ హెడ్డింగ్ నేను ఇవాళ ఎందుకు పెట్టానంటే దాడులు లేదా అక్రమ అరెస్టులు అని చెప్పి. ఈ రావణ్ దగ్గరికి వచ్చినప్పుడు మొన్న రావణ్ అసలు సర్పవరం పోలీస్ స్టేషన్లో మనందరూ కూడా రావణ్ మీద దాడి అన్న. రావణ్ మీద ఎక్కడండి దాడి? పోలీసుల మీద దాడి. అది రావణ్ ఏమైనా సొంత కారు బండి మీద వెళ్తుంటే దాడి చేశారా? జనసేన నాయకులు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా పోలీసుల మీద పోలీసు వెహికల్లో ఒక ముద్దాయి తీసుకొని వెళ్తా ఉంటే 10-20 మంది ఆఫీసర్లు ఉన్న చోట గుడ్లు రాళ్లతో వీళ్ళ నాయకులు దాడి చేస్తే మనం ఎటుపోతా ఉన్నాం. అంటే పోలీసుల మీద దాడి చేస్తూ ఉంటే ఒక ఉప ముఖ్యమంత్రిగానో లేకపోతే నీ పార్టీ అధినేతగానో నువ్వు ఖండించు. ముఖ్యమంత్రిగా ఆయన ఖండించడు. షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ అసలు ఖండించడు. మరి ఎక్కడికి పోతుంది? ప్రజలు ఏమి నేర్చుకోవాలి? మాట్లాడాలంటే అంటే పద్ధతిగా మాట్లాడాలి. నేను దాని వరకు కూడా వస్తా. అంటే మాట్లాడితే పోలీసుల మీద దాడి, లేకపోతే లోపల ఎవరు ఉన్నారో అనవసరం. నువ్వు ఎస్పీలైనా, డిఎస్పీలైనా, ఎస్ఐలైనా, సీఎలైనా అసలు రెస్పెక్ట్ లేకుండా నీ ఇష్టం వచ్చి దాడులు చేస్తూ ఉంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? సరగడువు పెంచకుండా జూలై 14తో ముగిస్తే అసమగ్రమైన జాబితా మిగిలే ప్రమాదం ఉందని ఎన్నికల కమిషనర్ గడువు పొడిగించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. కాకినాడ కచేరిపేట అంబేద్కర్ విగ్రహం కూడలి వద్ద అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. పలుచోట్ల BLOలు ప్రజలు వలస వెళ్లిన, నివాసం మార్చుకున్నా, మరణించిన ఓటర్ల వివరాలపై ప్రత్యేక దృష్టి సాధించలేదన్నారు. డిజిటలైజేషన్ తాపత్రయం తప్ప క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధిగా పౌరుల సందేహాలు తీర్చడం లేదన్నారు. జాబితా సవరణ పని నిర్దిష్టంగా జరగడం లేదన్నారు. ప్రజలకు సచివాలయ స్థాయిలో అవగాహన సభలు, చాటింపులు, మైక్ ప్రచారం లేకుండా, వ్యవధి పెంచకుండా ఈ నెల 14తో సవరణ ప్రక్రియ ముగిస్తే ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR జాబితా సంపూర్ణంగా పూర్తి కాదన్నారు. 30 రోజుల గడువు పొడిగించాలని అఖిలపక్షం చేపట్టిన తీర్మానాన్ని తెలియజేస్తూ ఎన్నికల కమిషనర్కు పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రామరాజు లేఖ పంపారు. ఇప్పటికే వివేకానంద పార్క్, గాంధీనగర్ పార్క్, మదీనా మసీదు వద్ద జరిగిన పౌర సమీక్షలో ఇదే అభిప్రాయాన్ని అందరూ తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో మోర్త రాజశేఖర్, మండబేబి రాణి, ఐతాంబతుల రామేశ్వరరావు, దువ్వా శేషబాబుజీ, పలివెల వీరబాబు, రావూరి వెంకటేశ్వరరావు, తాలూరి రాజు, అప్పారావు, గడుగు సత్యనారాయణ, జల్లూరి వెంకటేశ్వర్లు, జవహర్ అలీ, తాలాబత్తుల కామేశ్వరరావు, చంద్రమల్ల పద్మావతి, కడలి సత్యమూర్తి రాజబాబు, అంజిబాబు, రాజ్ కుమార్, టి రాజా, గంగసూరిబాబు, ప్రసాదరావు, శ్రీధర్, అశోక్ కుమార్, ప్రసాదరావు, సులేమాన్ పాల్గొన్నారు. జూలై 14వ తేదీతోటి ఎన్నికల ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కార్యక్రమం ముగిసిపోయేటువంటి అవకాశం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలు అనేటువంటివి ఇంటింటికి చేరలేదు. అదేవిధంగా వలస వెళ్ళిన వారు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారికి సమాచారం తెలియదు, మైక్ అనౌన్స్మెంట్ లేదు, సచివాలయాల్లో అవగాహన సమావేశాలు లేవు, ఎక్కడ కూడా దొండర వేసినటువంటి ప్రక్రియలు లేవు. BLOలు కేవలం డిజిటలైజేషన్ చేయడంతో సరిపోతూ ఉంది. అదేవిధంగా పాత ఓటర్ లిస్టులకి ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ లిస్టులకి వీళ్ళు తర్జుమా చేసేటువంటి పరిస్థితి లేకుండా చేసేటువంటి ప్రక్రియ వల్ల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. ఈ రకంగా ముగించేస్తే సమగ్రమైనటువంటి ఓటర్ జాబితా తయారు కాదు. కాబట్టి మరో 30 రోజుల గడువును పొడిగించాలని చెప్పి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి అఖిలపక్షంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తూ 30 రోజుల గడువు పొడిగించాలని చెప్పి కోరడం జరుగుతోంది. ఈ మేరకు పౌర సంతకాలతోటి ప్రతి పార్కు దగ్గర, ప్రతి చర్చి దగ్గర, ప్రతి మసీదు వద్ద పౌర సంతకాలతోటి ఎన్నికల కమిషన్కి ఇప్పటికే గత 10 రోజులుగా ఫ్యాక్స్ ద్వారాగా, అదేవిధంగా ఆన్లైన్ ద్వారాగా, జీమెయిల్ ద్వారాగా ఈ యొక్క వినతి పత్రాలను పంపించడం జరుగుతూ ఉంది. ప్రక్రియ తేదీ ముగుస్తూ ఉంది. అయితే చాలామంది ఇంకా ఓటు నమోదు చెక్కింగ్ ఏదైతే ఉందో అది చాలామందికి కూడా జరగలేదు. అప్లికేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక తీసుకోలేదు. తీసుకున్న తర్వాత అసలు ఆ ఓటు ఉందా లేదా అనే స్లిప్పులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అలాగే బ్రతుకు తెరువు కోసం చాలామంది వలసలు వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. వలసలు వెళ్ళి ఉపాధి కోసం వెళ్ళారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ సమాచారం సక్రమంగా అందలేదు. అసలు అంటే ఏంటో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కాబట్టి ఈ సమయం పెంచాలి. ఆ సమయం పెంచి అర్హులందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ జరుగుతూ ఉంది. జూలై 14 గడువు. కానీ మందుగడుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరో కూడా ఓటు హక్కు కోల్పోయేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించకూడదు. అందుకని ఈ ప్రక్రియని మరో 4 రోజులు పొడిగించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇప్పటికే CPM పార్టీగా ఎన్నికల కమిషన్కి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేఖ రాయడం జరిగింది.
రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ రకంగా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న సరఫరాకి గడువు పెంచి ఓటర్లందరికీ కూడా ఓటు హక్కుని నిలబెట్టే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఓటుని సరిపోల్చి డిజిటలైజేషన్ చేయడం కూడా సిబ్బందికి BLOలకి టైం ఎక్కువ తీసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గడువు పెంచడం అవసరమని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఉద్యోగుల మీద ఒత్తిడి కాకుండా వాళ్ళు అన్ని ఓట్లను కూడా ఎన్యూమరేట్ చేసే విధంగా ఈరోజు ప్రక్రియ సజావుగా సాగే విధంగా సమయాన్ని పెంచాలని, మరో 4 రోజులు ఈ గడువు పెంచాలని చెప్పి నేను CPM పార్టీగా కోరుతా ఉన్నాను. నా పేరు M. రాజశేఖర్. ఎన్నికల ప్రక్రియ 30వ తారీఖులో క్లోజ్ చేసి పెడుతున్నారు. అందుచేత ఇప్పటికేమీ కూడా కార్యక్రమాలు ఏమీ పూర్తి కాలేదు. కొంతమందికి పేపర్లు అందలేదు, చచ్చిపోయిన లిఫ్ట్ కాలేదు, ఎక్కడో వలస వెళ్ళిపోయిన పరిస్థితి తెలియదు. అందుచేత ఈ గడువుని పెంచాలని అవసరం ఉన్నది. అందుచేత ఏదో రకంగా ఈ గడువుని తగ్గించేసి ఓటర్ సంఖ్య తగ్గించాలనే ప్రయత్నంలో ఈ కుతంత్రాల నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. లేకపోతే దీని మీద మరొక కార్యక్రమం చేపట్టవలసిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ ఒక హెచ్చరిక అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి ప్రభుత్వానికి చేయడం జరుగుతుంది. అయితే రామేశ్వరరావు. ప్రజా సమస్యలపై మాట్లాడే వారిపై దేశద్రోహం కేసులు పెట్టడం, అరెస్టులతో గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని జై భీమ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తంతటి కిరణ్ కుమార్ ఆరోపించారు. తునిలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రశ్నారావణ్పై నమోదైన కేసులను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న ఒక యూట్యూబర్పై దేశద్రోహం కేసు నమోదు చేయడం దురదృష్టకరమని అన్నాడు. తంతాడు కిరణ్ కుమార్ అన్నారు. ప్రశ్నించే వారిని అరెస్టులతో భయపెట్టే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదని, వారి పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. ప్రశ్నారావణ్పై నమోదైన దేశద్రోహం కేసులను అనేక మంది రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలకు పాలకులు పునరాలోచించాలని, లేదంటే ప్రజలే తగిన తీర్పిస్తారని హెచ్చరించారు. ప్రశ్నించే వ్యక్తిని గొంతు నొక్కడం అనేది చాలా మంచి పని కాదు. అడిగిన వారందరి మీద కేసులు కట్టి ఈ రకంగా ఇబ్బంది పెడితే రానున్న దినాల్లో కూటమి ప్రభుత్వం పడిపోయే స్థితి వస్తుందనే విషయాన్ని విలేకరుల సమావేశంగా నాకు తెలియజేస్తూ ఉన్నాను. మేమందరం కలిసి పార్టీలకి అతీతంగా పనిచేశాం. వైఎస్ఆర్ టీడీపీ అనేది కాదు. అన్యాయం జరిగితే ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ మేము ఉండి పనిచేసే వ్యక్తులు. నేను మాదిగ రక్షణ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా మీకు విషయాన్ని తెలియజేస్తున్నాను. అన్యాయం జరిగిందంటే మేము అక్కడే ఉండి పనిచేస్తాం, ఎవరికి అన్యాయం జరిగినా. కాబట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, మనుషులపై పెడుతున్నట్టు ఎవరు అడిగితే వాళ్ళ కేసులు కట్టి జైలుకి పంపించడం ఇది ఎంతవరకు న్యాయం అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రశ్నించే వ్యక్తుల్ని కేసులు కట్టి పంపించడం, మొన్న రావణ విషయంలో ఒక కేసు పిఠాపురం, 2వ కేసు సర్పవరం, 3వ కేసు మచిలీపట్నం, 4వ కేసు అనకాపల్లి. ఇప్పుడు ఎన్కౌంటర్ చేసే స్థితిలో ఉన్నది ప్రభుత్వం. కాబట్టి ఇది అన్యాయం అండి. వెంటనే రావణ్ని 15 రోజుల రిమాండ్లో ఉన్నాడు. దయతో రావణ్ను 15 రోజుల రిమాండ్తో రావణ్ని విడిపించాలని, ప్రభుత్వమే విడిపించి వారి ఇంటికి పంపించే స్థితికి తీసుకెళ్లాలని, రావణపై కేసులు కూడా విత్డ్రా చేసుకోవాలని మాదిగ రక్షణ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూసి చాలా ఆవేదన చెందుతున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రశ్నిస్తే 102 కేసులు కట్టిన చరిత్ర మరి ప్రపంచంలో ఎక్కడన్నా ఉందేమో నాకు తెలియదు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు. మరి రాజ్యాంగం కల్పించిన హక్కుని దొంగలోకి తొక్కడం ఎంతవరకు కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు అభివృద్ధిపై కానీ, అమ్మాయిల మిస్సింగ్పై కానీ జరగలేదు. అంటే సమస్యలు పరిష్కారం అవ్వలేదు. కానీ ప్రశ్నిస్తే ఇది తప్పు అని ప్రశ్నిస్తే మాత్రం కేసులు కట్టి భయభ్రాంతులు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఈ మీరు పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, మరి రావణ్ గారి మీద పెట్టిన కేసు చాలా దుర్మార్గమైన కేసు, దేశద్రోహం కేసు పెట్టి మరి ఆయన్ని లోపల పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలందరూ గమనించాలి. ప్రశ్నించే వ్యక్తిపై ఇటువంటి కేసులు పెడితే అంటే మీడియాని అణిచివేయాలనా, ప్రెస్ని అణిచివేయాలనా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రశ్నించడానికే నా పార్టీ పుట్టింది అని మరి పలభాగాలు పలికిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రశ్నించిన వ్యక్తిపై 102 కేసులు కట్టి భయభ్రాంతులు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా
కూటమి ప్రభుత్వం మీద పోరాటం ఉంటుంది. ఈ పోరాటం ఈ రావణ కేసులతో మాత్రం ఆగే ప్రసక్తే లేదు. ప్రశ్న మాత్రం ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. అంటే రావణ్ అన్పార్లమెంటరీ భాష వాడాడు, దాని మూలంగానే కేసు కట్టిన. దాంతోపాటు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కూడా అయితే ప్రభుత్వ పోలీసు అధికారులు దీని మీద కేసు నమోదు చేసినట్లుగా చెప్తున్నారు. ఏంటి అసలు నిజంగా రావణ్కి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఎడ్బా చనిపోయాడు. ఎడ్బా చనిపోయినప్పుడు అందరూ సంఘీభావం తెలియజేసాం, ఆయన పోరాటాన్ని, ఆయన ప్రతిభని. అంతట్లోనే ఉద్యమ స్ఫూర్తితో మన ఉద్యమాల్లోకి వెళ్ళిపోతామా చెప్పండి? అంటే ఆ స్ఫూర్తిని మనం గౌరవించాం అంతే. గౌరవించిన అంతట్లోనే ఉద్యమాల్లోకి ఇప్పుడు సినిమాలు ఉన్నాయండి. దాసరి నారాయణరావు గారు అనేక సినిమాలు, ఉద్యమాలు సినిమాలు తీశారు. అంటే దాసరి నారాయణరావు గారు అందులో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ కలిసి, మరి ఆర్ నారాయణమూర్తి గారు తీశారు, దాసరి నారాయణరావు గారు తీశారు. మరి వీళ్ళందరూ కలిసి ఉద్యమాల్లోకి వెళ్ళిపోతారా? అంటే ఆ భావనని, ఆ యొక్క సందర్భాన్ని బట్టి, ఆ ఉద్యమ ప్రతిభని బట్టి అక్కడ న్యాయం జరుగుతుందా లేదా, వాళ్ళు ఎంత భరోసా ఇచ్చారని అది వెల్లడింతారే తప్ప డైరెక్ట్గా ఉద్యమాల్లోకి వెళ్ళిపోయారు, ఉద్యమ పాట పెట్టుకున్నారు, ఉద్యమకారుని ప్రోత్సహించడం చాలా తప్పు. ఇదంతా ప్రభుత్వ కుట్ర. మరి గతంలో కూడా చాలామంది అనేక లాంగ్వేజ్లు మాట్లాడారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అలిచలు చేస్తున్నాయి మన డిప్యూటీ సీఎం గారు కానీ తదుపరి నాయకులు కానీ. మరి వాళ్ళని ఎందుకు మీద కేసులు కట్టరు, వాళ్ళని ఎందుకు శిక్షించరు? మరి ఒకే హిందూ మతాన్ని రావణ్ గారు అవహేళన చేశారంటారు, చేస్తే తప్పే, కేసు కట్టాలి. మరి క్రైస్తవులపై పెట్టిన వారిని మీద ఎందుకు కేసులు కట్టలేదు? మరి క్రైస్తవులపై మన ఎవరో ఆయన పేరు రాధా మనోహర్ దాసు ఎంత అవహేళనగా మాట్లాడుతున్నాడండి. మరి అతని మీద ఎందుకు కేసు కట్టరు? అతని మీద ఎందుకు బొక్కలో పెట్టరు మీరు? అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒకలాగా, ప్రశ్నిస్తే ఒకలాగా. మరి అదేవిధంగా మరి ఇప్పుడు ఆయన అంబేద్కర్ రాజ్యాంగం చేయలేదు, అంబేద్కర్ అవహేళనగా మాట్లాడుతున్న ప్రసాద్ మీద ఎందుకు కేసు కట్టరు? వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఆంధ్రాలో ప్రెస్ మీట్ పెట్టడం ఈ ప్రభుత్వానికి తగునా? అంటే అంబేద్కర్ అవహేళన చేస్తున్నోడిని, క్రైస్తవుల్ని అవహేళన చేస్తున్న వాళ్ళని, యేసు ప్రభుని, బైబిల్ని ఇది నికృష్ట బైబిల్, వ్యభిచార బైబిల్ అన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. మరి డిప్యూటీ సీఎం గారే జల్సా సినిమాలో మావోయిస్ట్ పాత్ర పోషించారు. మరి అటువంటి అతను యువతకి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం. మరి ఈ కేసులో మావోయిస్ట్ కోణం ఉందని చెప్పడానికి మరి ఎలాగా దాన్ని ఈ విధంగా? అదేనండి, ఇప్పుడు వాళ్ళ సినిమాలో యాక్ట్ చేయొచ్చు, యువతని ప్రలోభాలు గురి చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు ఉండవు. ఎందుకంటే వాళ్ళకి అధికార దాహం, అధికార పార్టీ ఉంది. ఎవడైనా ప్రశ్నించి ఎర్ర జెండా భుజాన్ని వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కేసులు కడతారు. ఈ ప్రభుత్వం అది ఒకటే నేర్చుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలో తాటి ఉత్పత్తుల అభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ చేపడుతుందన్న మంత్రి కొల్లు. రంపచోడవరం మండలంలో ఎమ్మెల్యేల శిరీషతో కలిసి గిరిజన ఉత్పత్తులపై సమీక్షలో పాల్గొన్న రవీంద్రబాబు. నెంబర్ 2, రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. నర్సీపట్నంలో సంక్షేమ ప్రదాత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లిలో శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తుమ్మల. దేవస్థానానికి విచ్చేసిన నాగేశ్వరరావుకు మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. తూని మండలంలో మిస్టరీగా మారిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై విచ్చేసిన పెద్దాపురం డీఎస్పీ. పాప ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను దూర ప్రాంతాలకు పంపి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించిన తిలక్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జై భవానీ డిజిటల్స్ 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి ఛానల్కు శుభాకాంక్షలు తెలియజేసిన వారు రఘురామశేషు, ఎస్ రాయవరం మండలం, సైతారుపేట. ఫోన్ నంబర్ 9177346034 6281335403.